iQOO 15 అఫీషియల్ లాంచ్ డేట్ ని అనౌన్స్ చేశారు. ఇది నెక్స్ట్ మంత్ నవంబర్ 26 రోజు ఇండియాలో అఫీషియల్ గా లాంచ్ అయిపోతుంది. అండ్ దీనికి రైవల్ దీనికి కాంపిటీషన్ గా వస్తున్న Oneplus 15 ఈసారి చాలా తొందరగా వచ్చేస్తుంది. జనరల్ గా Oneplus 13 కానీ 12 కానీ ఇవన్నీ కూడా జనవరిలో లాంచ్ చేస్తారు. iQOO ఫోన్స్ కి Oneplus కి ఒక 2 months గ్యాప్ ఉంటుంది. బట్ ఈసారి Oneplus 15 కొంచెం త్వరగానే వచ్చేస్తుంది. ఇది iQOO కన్నా ముందే వచ్చేస్తుంది. నవంబర్ 13 రోజు ఇండియాలో Oneplus 15 లాంచ్ అవుతుంది. సాయంత్రం 7 గంటలకు లాంచ్ అవుతుంది. 8 గంటలకే మీరు ఆర్డర్ పెట్టేసుకోవచ్చు. ఫస్ట్ సేల్ 8 PM స్టార్ట్ అయిపోతుంది. అయితే ఈ రెండు ఫోన్స్ కూడా ప్రతి సంవత్సరం ఒక మంచి కాంపిటీషన్ మెయింటైన్ చేస్తాయి. లాస్ట్ ఇయర్ iQOO 13, Oneplus 13 ఇలాగే ఒక ఫ్లాగ్షిప్ కేటగిరీకి వచ్చినప్పుడు ప్రతి ఒక్కరికి రెండింటిలో కన్ఫ్యూజన్. iQOO 13 తీసుకోవాలా, Oneplus 13 తీసుకోవాలా. అలాగే ఈ సంవత్సరం కూడా iQOO 15 తీసుకోవాలా, Oneplus 15 తీసుకోవాలా. ఈ రెండు ఫోన్స్ యాక్చువల్గా చైనాలో లాంచ్ అయిపోయినాయి. మోస్ట్లీ 99% అవే స్పెసిఫికేషన్స్తో ఇండియాలో కూడా వచ్చేస్తాయి. సో ఆల్మోస్ట్ మనకి అన్ని స్పెసిఫికేషన్స్ బయటకు వచ్చేసినట్టే, ఎందుకంటే చైనాలో లాంచ్ అయిపోయింది కాబట్టి మీకు మొత్తం స్పెసిఫికేషన్స్ వచ్చేస్తాయి. సో ఈ వీడియోలో iQOO 15 బెటరా, Oneplus 15 బెటరా, ఏ డిపార్ట్మెంట్లో ఏది బెటర్గా ఉంది, ఓవరాల్గా iQOO 15 బాగుందా, Oneplus 15 బాగుందా, ఇవి వీడియోలో డీటెయిల్గా మాట్లాడుకుందాం. అండ్ ఈ రెండు ఫోన్స్ లాంచ్ అయిన తర్వాత రెండు ఫోన్ రివ్యూస్ మన ఛానల్లో వస్తాయి. అండ్ రెండు ఫోన్స్ కంపారిజన్ వీడియో కూడా మన ఛానల్లో వస్తుంది. సో ఖచ్చితంగా వెయిట్ చేయండి. ఒకవేళ రివ్యూ ఛానల్ వస్తే హ్యాపీ, ఒకవేళ రాకపోయినా మనం కొనుక్కొని చేద్దాం, ఇబ్బంది లేదు. రెండు ఫోన్ రివ్యూస్ మన ఛానల్లో ఖచ్చితంగా వస్తాయి. ఫస్ట్ ఈ డిజైన్స్ iQOO మొత్తం 4 కలర్స్లో వస్తుంది. బ్లాక్, వైట్, గ్రీన్ అండ్ ఇంకొక మార్బుల్ ఫినిషింగ్ లో ఉంది. ఇది లైటింగ్ లో పెట్టినప్పుడు రెడ్ కలర్ లో కనిపిస్తుంది, లైటింగ్ పడకపోతే బ్లాక్ కలర్ లో కనిపిస్తుంది. కలర్ కొత్తగా ఉన్నప్పటికీ డిజైన్ మాత్రం మీకు సేమ్ లాస్ట్ ఇయర్ iQOO 13 ఎలా ఉంటుందో ఇది కూడా ఇంచుమించు అదే డిజైన్ తో వస్తుంది. అండ్ Oneplus 15 డిజైన్ మారిపోయింది. లాస్ట్ టైం మీకు సర్కిల్ షేప్ లో పెద్ద బంప్ ఉండేది, ఈసారి అట్లా రావట్లేదు. Oneplus 13S వచ్చింది కదా, సేమ్ అదే డిజైన్ తో ఈ Oneplus 15 లాంచ్ చేస్తున్నారు. సేమ్ Oneplus 13S పెద్ద సైజ్ ఫోన్ లో ఉంటుంది అనమాట. ఇది బ్లాక్ కలర్, పర్పుల్ కలర్ అండ్ శాండ్ స్టోన్ కలర్, ఈ 3 కలర్స్ లో వస్తుంది. రెండు కూడా గ్లాస్ బ్యాక్ తో వస్తాయి, మెటల్ ఫ్రేమ్ తో వస్తాయి. బిల్డ్ క్వాలిటీ రెండిట్లో చాలా స్ట్రాంగ్ ఉంటుంది. అండ్ రెండు కూడా IP68/69 రేటింగ్ తో వస్తున్నాయి. సో బిల్డ్ క్వాలిటీ పరంగా రెండు బాగుంటాయి. కమింగ్ టు డిస్ప్లే, iQOO 6.85 inches 2K డిస్ప్లే ఉంటుంది. LTPO AMOLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్ చేస్తుంది. అదే Oneplus 15 6.78 inches డిస్ప్లే, అది కూడా 1.5K డిస్ప్లే. iQOO 2K డిస్ప్లే ఉంటే దీనిలో 1.5K డిస్ప్లే ఉంటుంది. ఈవెన్ ప్రీవియస్ జనరేషన్ Oneplus 13 కూడా 2K డిస్ప్లే ఉండేది. ఈసారి వీళ్ళు డిస్ప్లే రిజల్యూషన్ తగ్గించారు. ఇది కూడా LTPO AMOLED డిస్ప్లేతో వస్తుంది. కాకపోతే రిఫ్రెష్ రేట్ పెంచారు. లాస్ట్ టైం మనకి 120Hz రిఫ్రెష్ రేట్ ఉండేది, ఈసారి 165Hz. iQOO 13 కన్నా ఎక్కువ రిఫ్రెష్ రేటు, 165Hz రిఫ్రెష్ రేట్తో Oneplus 15 వస్తుంది. అండ్ డిస్ప్లే ప్యానల్ కూడా చేంజ్ చేస్తారు. iQOO 15 Samsung M14 డిస్ప్లే ఉంటుంది. ఇది సేమ్ iPhone 17 Pro Max లో చూసాం కదా, అదే డిస్ప్లేని iQOO 15 లో చూడబోతున్నాం. అండ్ Oneplus 15 కూడా మీకు డిస్ప్లే చేంజ్ అవుతుంది. దీనిలో BOE X3 డిస్ప్లే ప్యానల్ యూజ్ చేస్తారు. ఎనీవే డిస్ప్లే పరంగా రిజల్యూషన్ లో iQOO బెటర్ గా ఉంటే రిఫ్రెష్ రేట్ లో Oneplus బెటర్ గా ఉంటుంది. సో మీకు అందుకే లాస్ట్ టెక్ రివెంట్ లో మీకు క్వశ్చన్ అడిగా, మీకు డిస్ప్లే రిజల్యూషన్ ఇంపార్టెంటా, డిస్ప్లే రిఫ్రెష్ రేట్ ఇంపార్టెంటా అని. సో దాన్ని బట్టి మీరు ఒకటి సెలెక్ట్ చేసుకోవచ్చు. వన్స్ మనకి రియల్ గా ఈ రెండు ఫోన్స్ వచ్చినాయి అంటే మాత్రం, వన్స్ మనం పక్కన పెడితే గానీ క్లియర్ డిఫరెన్స్ తెలియదు. సో ఖచ్చితంగా వెయిట్ చేయండి, మంచి కంపారిజన్ వీడియో తీసుకొస్తాను. అండ్ పర్ఫార్మెన్స్ రెండిట్లో Snapdragon 8 Elite Gen 5 ప్రాసెసర్ యూజ్ చేస్తున్నారు. అండ్ iQOO లో స్పెషల్ గా ప్రతిసారి చూసేదే సూపర్ కంప్యూటింగ్ చిప్ యూజ్ చేస్తారు. ఈసారి సూపర్ కంప్యూటింగ్ Q3 చిప్ యూజ్ చేయబోతున్నారు. Oneplus లో మనకి ఇట్లా అడిషనల్ చిప్ ఉండదు. కాకపోతే iQOO 15 మీరు BGMI లాంటి గేమ్స్ ని మాక్సిమం 144 FPS లో ఆడుకోవచ్చు. అదే Oneplus లోకి వెళ్తే డిస్ప్లే రిఫ్రెష్ రేట్ 165Hz కి పెంచారు కాబట్టి గేమ్స్ ని కూడా మీరు 165 FPS లో ఆడుకోవచ్చు. సో గేమింగ్ పరంగా రెండిట్లో సేమ్ ప్రాసెసర్ ఉన్నప్పటికీ Oneplus 15 మీరు హయ్యర్ FPS లో ఆడుకోవచ్చు. iQOO ఏం తక్కువ కాదు, 144 FPS అనేది అంత తక్కువ ఏం కాదు. బట్ ఇప్పుడు వరకు మనం మాక్సిమం చూసింది 144 FPS. వన్స్ ఈ Oneplus 15 వచ్చిందంటే మనం 165 FPS లో కూడా గేమింగ్ పర్ఫార్మెన్స్ ఎలా ఉందనేది ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. దాన్ని బట్టి మనకు క్లారిటీ వస్తుంది దేనిలో బెటర్ గేమింగ్ పర్ఫార్మెన్స్ ఉందని. అండ్ కూలింగ్ సిస్టమ్స్, iQOO 8000 mm² వేపర్ ఛాంబర్ కూలింగ్ సిస్టమ్ యూజ్ చేశారు. Oneplus 5800 mm² యూజ్ చేశారు. iQOO తో కంపేర్ చేసుకుంటే Oneplus లో కొంచెం తక్కువే ఉంది. బట్ డిస్ప్లే సైజ్ కూడా తగ్గింది కాబట్టి మనం జస్ట్ స్పెసిఫికేషన్స్ చూసి దీనిలో బాగుంది, దీనిలో బాగాలేదు అని చెప్పలేము. వన్స్ ఈ రెండు ఫోన్స్ వచ్చిన తర్వాత ఒకసారి మనం టెస్ట్ చేద్దాం, ఏది ఎక్కువ హీట్ అవుతుంది, ఏది గేమింగ్ లో బెటర్ గా ఉంది అనేది అప్పుడు మాట్లాడుకుందాం. అండ్ బ్యాటరీ ఇక్కడ క్లియర్ గా Oneplus కి ఒక ఎడ్జ్ ఉంటుంది. iQOO 7000 mAh బ్యాటరీ 100 watts ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది, 40 watts వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. అండ్ Oneplus 15 7300 mAh బ్యాటరీ, దానికన్నా 300 mAh బ్యాటరీ దీనిలో ఎక్కువ ఉంది. అండ్ 120 watts ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది, 50 watts వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. సో బ్యాటరీ పరంగా చూసుకున్నా, ఫాస్ట్ ఛార్జింగ్ పరంగా చూసుకున్నా iQOO కన్నా Oneplus లో ఎక్కువ బ్యాటరీ లైఫ్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. డిస్ప్లే కూడా కొంచెం చిన్నది కాబట్టి కొంచెం బ్యాటరీ లైఫ్ లో Oneplus కొంచెం హెడ్ ఉంటుంది. అండ్ కమింగ్ టు కెమెరాస్, రెండిట్లో కూడా బ్యాక్ సైడ్ 3 50 MP కెమెరాస్ ఉంటాయి. iQOO మెయిన్ కెమెరా Sony IMX921 సెన్సార్ యూజ్ చేస్తే Oneplus లో Sony IMX906 సెన్సార్ యూజ్ చేస్తారు. అండ్ రెండోది 50 MP అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, రెండిట్లో అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరాస్ ఉంటాయి. అండ్ మూడోది పెరిస్కోపిక్ కెమెరా. iQOO Sony IMX882 సెన్సార్ యూజ్ చేస్తారు. దీన్ని యూజ్ చేసి 3x లో జూమ్ చేసి ఫొటోస్ తీసుకోవచ్చు. అదే Oneplus లో Samsung JN5 సెన్సార్ యూజ్ చేస్తారు. ఇక్కడ సోనీ వాడంటే ఇంకా బాగుండేది, ఇక్కడ Samsung JN5 సెన్సార్ యూజ్ చేస్తారు. దీన్ని యూజ్ చేసి 3.5x వరకు ఆప్టికల్ జూమ్ చేసి ఫొటోస్ తీసుకోవచ్చు. అండ్ రెండు కూడా 32 MP ఫ్రంట్ కెమెరాతో వస్తున్నాయి. ఈసారి Oneplus ఎప్పుడు హ్యాజెల్బ్లేడ్ పార్ట్నర్షిప్ తో వస్తుంది, ఈసారి హ్యాజెల్బ్లేడ్ ని తీసేశారు. దానికి బదులు
బదులుగా లూమో ఇమేజ్ ప్రాసెసింగ్తో వస్తుంది. iQOO అయితే ఎప్పుడు కెమెరా పార్ట్నర్షిప్ లేదు, ఈసారి కూడా లేదు. సో ఇది మెయిన్ క్వశ్చన్. ఇక్కడ కెమెరాస్లో ఏది బెటర్గా ఉంటుంది? ఎప్పుడు మనం వన్ప్లస్లో హెజల్బ్లేడ్ వాడడం వల్ల మీకు కలర్స్ కానీ, ఆ వైబ్రెన్స్ కానీ, డీటెయిల్స్ కానీ, మీకు హెజల్బ్లేడ్ కలర్స్ కానీ ఇవన్నీ బాగుంటాయి. OnePlus 13, 12 వీటిలో కెమెరాస్ బాగుంటాయి. బట్ ఈసారి ఈ హెజల్బ్లేడ్ని తీయేశారు కాబట్టి వీళ్ళు ఇంకా ఏదైనా బెటర్గా ఆప్టిమైజ్ చేస్తారా, ఈ లూమో ఇమేజింగ్ ఎలా ఉంది, ఇవి కూడా ఒకసారి టెస్ట్ చేయాలి. యాక్చువల్గా iQOO ఎప్పుడు కూడా కెమెరా సెంట్రిక్ అని ఎప్పుడు చెప్పదు, బట్ ఇంత ఫ్లాగ్షిప్ ఫోన్ కాబట్టి ఖచ్చితంగా దీనిలో కూడా కెమెరాస్ బాగుంటాయి. సైడ్ బై సైడ్ కంపేర్ చేస్తే మనకు క్లారిటీ వస్తుంది. అండ్ UI iQOO Origin OS 6తో వస్తుంది, OnePlus Oxygen OS 16తో వస్తుంది. సో రెండు కూడా కొత్త UIలే. Origin OS మనకి ఫస్ట్ టైం ఇండియాలో చూస్తున్నాం. Oxygen OS ఎప్పటి నుంచో ఉంది, బట్ Oxygen OS 16లో చాలా అప్డేట్స్ చేశారు. ఈ మధ్య మనం టెక్ రివైన్లో కూడా మాడుకుంటున్నాం. యానిమేషన్స్ కానీ, UI కానీ ఇంకా స్మూత్ చేశారనమాట. సో యూజర్ ఇంటర్ఫేస్ పరంగా రెండు కూడా మిమ్మల్ని సాటిస్ఫై చేయొచ్చు. అండ్ రెండు కూడా స్టీరియో స్పీకర్స్తో వస్తాయి. రెండిట్లో Wi-Fi 7 బ్లూటూత్ వర్షన్ 6 సపోర్ట్ చేస్తుంది. రెండిట్లో NFC ఉంటుంది, రెండిట్లో IR బ్లాస్ట్ ఉంటుంది. రెండిట్లో కూడా USB 3.2 Gen 1 పోర్టు, అంటే మీరు ఏదైనా ఎల్గాటో లాంటి కనెక్ట్ చేసుకొని గేమ్ లైవ్ స్ట్రీమ్ చేద్దామన్నా చేసుకోవచ్చు. రెండిట్లో కూడా సపోర్ట్ చేస్తుంది. సో రిమైనింగ్ ఫీచర్స్ కూడా మోస్ట్లీ సిమిలర్ ఉంటాయి. చిన్న చిన్న డీటెయిల్స్ ఏమన్నా మిస్ అయినా మనం రివ్యూలో మాట్లాడుకుందాం. సో ఇవి ఈ రెండు ఫోన్స్ మధ్య డిఫరెన్సెస్. కమింగ్ టు ప్రైసింగ్, ఈ రెండు చైనాలో లాంచ్ అయిపోయినాయి కాబట్టి చైనా ప్రైసింగ్ గురించి మాట్లాడుకుందాం. iQOO బేస్ మోడల్ 12GB RAM 256GB మోడల్ అక్కడ 4200 యువాన్స్కి లాంచ్ చేశారు. అంటే ఇండియన్ కరెన్సీలో 53,000 రూపాయలకి అక్కడ చైనాలో లాంచ్ చేశారు. అదే OnePlus 15కి వెళ్తే ఇది అక్కడ చైనాలో 4000 యువాన్స్కి లాంచ్ చేశారు. అంటే ఇండియన్ కరెన్సీలో అరౌండ్ 50,000 రూపాయలకి చైనాలో లాంచ్ చేశారు. బట్ ఇండియాకి వచ్చేసరికి రివర్స్ అయిపోద్ది. OnePlus ఒక 60 నుంచి 70,000 మధ్యలో పెడతాడు. అదే iQOO వచ్చేసరికి 55 నుంచి 60,000 రూపాయలు పెడతారు. నా ఎక్స్పెక్టెడ్ ప్రైసింగ్ iQOO 15 బిలో 60,000లో వస్తుంది, OnePlus 15 బిలో 70లో వస్తుంది. కార్ట్ ఆఫర్స్ కలుపుకొని iQOO 15 55 లోపు వస్తుంది, అండ్ OnePlus 15 65 లోపు వస్తుంది. ఇది నా ఎక్స్పెక్టెడ్ ప్రైసింగ్. ఈజీగా ఒక 10,000 రూపాయల దాకా డిఫరెన్స్ ఉండొచ్చు. బట్ ఈసారి OnePlusలో ఈ హెజల్బ్లేడ్ తీసేస్తారు అండ్ డిస్ప్లే రెజల్యూషన్ తగ్గించారు. సో ఇట్లా కొన్ని కాంప్రమైజ్ ఉన్నాయి కాబట్టి ఒకవేళ ప్రైస్ తక్కువకు తీసుకొచ్చారు అనుకోండి, అప్పుడు అది ఇంకా అడ్వాంటేజ్ అవుతుంది. సో యాజ్ ఆఫ్ నో స్పెసిఫికేషన్స్ బట్టి మీకు ఈ రెండు ఫోన్స్లో దేని మీద ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంది, ఏ ఫోన్ బాగుంటుందని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి. అండ్ నాకైతే ఈ రెండు ఫోన్స్ మీద మంచి ఎక్సైట్మెంట్ ఉంది. మెయిన్ గా OnePlus లో ఆ 165 Hz ఎలా ఉంటుంది, 165 FPS ఎలా ఉంటుంది, ఇది నేను ప్రాక్టికల్ గా ఎక్స్పీరియన్స్ చేయాలని ఉంది. అండ్ ఎప్పట్లాగే iQOO 15 కూడా బెస్ట్ ఫ్లాగ్షిప్ ఫోన్ గా నిలబడద్దని ఎక్స్పెక్ట్ చేస్తున్నా. సో చూద్దాం, ఈ రెండు ఫోన్స్ లాంచ్ అయిన తర్వాత ఈ రెండు రివ్యూస్ మన ఛానల్లో వస్తాయి అండ్ రెండు కంపారిజన్ వీడియోస్ మన ఛానల్లో వస్తాయి. సో ఆ వీడియోస్ మీరు మిస్ కాకూడదు అనుకుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్. బాయ్. జై హింద్.